హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ 1978లో ఏ రకమైన చిత్రాలు ఆడాయనే అంశాన్ని మనం మాట్లాడుకుంటే, అంతకన్నా వెనక్కి కొంచెం వెళ్తే 77 నిజంగా ఎన్టీఆర్ సంవత్సరం కింద లెక్క. ఆ సంవత్సరం అన్ని ఆయన సినిమాలు చాలా బాగా ఆడాయి. 78లో అగ్రనటుల సినిమాలు ఆశించిన మేర ఆడలేదని చెప్పాలి. అగ్రనటులు ఏ విధంగా ఆడాయనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈసారి 78లో మనం చూసినప్పుడు చిన్న సినిమాలే అద్భుతంగా నిలబడ్డాయి, అద్భుతంగా ఆడాయి. అవేమిటో చూద్దాం. అయితే చిన్న సినిమాలు వచ్చినప్పుడు కొన్ని పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. అవి కూడా జస్ట్ మెన్షన్ చేస్తాను. పెద్ద సినిమాల వీడియోల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చిన్న సినిమాలు మనం చూస్తే ముందుగా ఫిబ్రవరి 24న విశ్వనాథ్ గారి అలాగే కాట్రగడ్డ మురారి మన ఈయన యువ చిత్ర బ్యానర్ మీద సినిమాలు తీశారు కదా. ఆయన తీసిన మొదటి సినిమా సీతామహాలక్ష్మి. నిజానికి సీతామహాలక్ష్మి చెప్పాలంటే ఆయనకి ఒక ప్రేమ కథా చిత్రం మల్లీశ్వరినే కాస్త మార్పులు చేర్పులు చేసి తీసామని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలైంది. ముఖ్యంగా జంధ్యాల వర్క్ చాలా కనిపిస్తుంది. ఈ సినిమాకి జంధ్యాల, విశ్వనాథ్ అలాగే పాల్గొం పద్మరాజు వీళ్ళ ముగ్గురు కూడా స్క్రిప్ట్ వర్క్ చేశారు. హీరోయిన్ ఎవరు అనుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారు విశ్వనాథ్ గారికి తాళ్ళూరు రామేశ్వర్ గురించి పరిచయం చేశారట. అలాగే మురారి గారు కూడా తాళ్ళూరు రామేశ్వర్ గారి గురించి ఆయన ఇప్పుడు బాంబే వెళ్ళినప్పుడు వినటం జరిగింది. సో ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కదా అని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నారు, ఆవిడ చేస్తే బాగుంటుందని. ఈలోగా రాఘవేంద్రరావు గారు చెప్పడంతో హీరోయిన్ని సెలెక్ట్ చేశారు. ఆవిడకి మంచి పేరు వచ్చింది. అలాగే చంద్రమోహన్ వేసినటువంటి ఒక చిన్న సినిమాగా సిరిసిరిమువ్వ బాగా హిట్ అవుతుంతోటి చంద్రమోహన్ తీసుకున్నారు. ముఖ్యంగా మహాదేవన్ మ్యూజిక్ బాగా ఇష్టమైనకి మురారి గారికి అన్ని పాటలు చాలా బాగా హిట్టు. మామి చిగురు తిరగానే కోయిల పలికిందా అనేటువంటి పాట. సీతామహాలక్ష్మి టైటిల్ ఎలా వచ్చిందనే దాని మీద కూడా చాలా కథనాలు ఉన్నాయి. హీరోయిన్ పేరు సీత అనుకున్నప్పుడు అందరూ కూడా సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి అని చెప్పడంతో సినిమాలో సీతామహాలక్ష్మి పేరే ఉంచితే బాగుంటుంది అనుకున్నారు. ఈ సీతామహాలక్ష్మి ఆధారంగానే రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమా తీశారని కూడా చెప్తారు. సీతామహాలక్ష్మి నిజంగానే మంచి హిట్టు. పాటలు బాగున్నాయి. అలాగే వేటూరి దేవులపల్లి సాహిత్యం బాగుంటుంది. నిజానికి మ్యూజిక్ విషయంలోనే జనరల్గా మురారి గారు ఎక్కువగా మ్యూజిక్ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. అది కొంచెం విశ్వనాథ్ గారికి ఆగ్రహం చెప్పిందిట. అలాగే జంజాల ఈ సినిమా 2-3 పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ పర్యవేక్షణ కూడా ఆయనే చేశారట. అలా జంజాల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్న సినిమా. అప్పుడు నేను నిజానికి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు కరీంనగర్లో ఈ సినిమా చాలా మంచి పేరు, చాలా హిట్ అయిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది ఒకటి ఫిబ్రవరిలో వచ్చినటువంటి సీతామహాలక్ష్మి. తర్వాత మార్చి, ఏప్రిల్, మేలో రెండు చిన్న సినిమాలు వచ్చాయి. ఒకటి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినటువంటి మరో చరిత్ర మే 19న విడుదలైంది. రామ్ రంగనాథ్ ప్రొడక్షన్స్ మీద ఆయన తెలుగులో తీసిన రెండో సినిమా చెప్పుకోవచ్చు. ఇది డైరెక్ట్ సినిమా. ఈ సినిమా కమల్ హాసన్ హీరోగా అనుకున్నప్పుడు అదే సమయంలో దాసరి గారు కన్యాకుమారి తీసుకుంటే కమల్ హాసన్ హీరోగా పెట్టుకుని ఆయన కొంచెం కంగారు పడి దాసరికి వెళ్ళి, అయ్యా మా గురువుగారి సినిమా నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే, దాసరి గారు కూడా నువ్వు వెళ్ళి మీ గురువుగారి సినిమా చేసుకోవయ్యా అని చెప్పారట. అలా హీరోయిన్ విషయంలో ముఖ్యంగా చాలామందిని వాళ్ళు అనుకున్న గణేష్ పత్రావు గారికి చలపతిరావు గారి అంటే మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారి దగ్గర బంధువు అయినటువంటి ఈ అభిలాష్ అనేటువంటి అమ్మాయిని పరిచయం చేశారు. ఈ అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పి ఆయన బాలచంద్రకు చెప్తే అప్పటికప్పుడు నీకు వచ్చిన పాట పాడమ్మా అన్నట్ట. సో చలపతిరావు గారు మ్యూజిక్ చేసేటువంటి ముగ్గురు మూర్ఖులు అనేటువంటి సినిమాలో వచ్చినట్టే రంభాపురం సినిమా ఈ రెండు సినిమాలో ఏదో ఒక పాట పాడి ఒక ఫోన్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు ఈ సినిమాకి అని ఒక డైలాగ్ టెలిఫోన్లో మాట్లాడినట్టు చెప్పిన తర్వాత బాలచంద్ర నవ్వి సరే వెళ్ళమ్మా చెప్తాను అన్నట్టు కానీ వెంటనే తను తీసుకున్నారు. సో మొత్తం తమిళ యూనిట్ అంతా వచ్చి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేసి లోకల్ ఆర్టిస్టులు తీసుకుని ఎంఎస్ విశ్వనాథ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఏ తీగ పోవును అటువంటి పాట కానీ మరో చేతుల్లో పాట ఉంది కదా, అద్భుతమైన పాటలు ఉన్నటువంటి సినిమా మరో చిత్ర. మెడ్రాస్లో ముఖ్యంగా అది నేమి తమిళ్లో రిలీజ్ చేయాల, తెలుగు వెర్షన్నే మెడ్రాస్లో కూడా రిలీజ్ చేశారు, బెంగళూరులో రిలీజ్ చేశారు. మెడ్రాస్లో సఫైర్ థియేటర్లో దాదాపు ఒక
560 570 రోజులు నడిచేటువంటి సినిమా. తెలుగునాటంతా యూత్ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి సినిమా. ఈ సినిమాలో ఒక ఇంగ్లీష్ పాట ఉంది, గుర్తుందా? ఇంగ్లీషు తెలుగు లిఫ్ట్లో పాడుతుంటారు. సినిమా టైటిల్స్ రాత్రి రాస్తారు. దాంట్లో ఇంగ్లీషు డైలాగ్స్ అని ర్యాండర్ గై అని ఒక తమిళ రచయిత ఆయన రాశారు. ఈ చిత్రంగా మే 19 వస్తే మే 23న పొట్టేలి పున్నం అనేటువంటి సినిమా కూడా వచ్చింది. పొట్టేలి పున్నం సినిమా నిజానికి అట్టకారు అలమేల్ అనేటువంటి ఒక తమిళ సినిమా చిన్నప్ప దేవర్ తెలుగులో తీశారు. అది ఆల్రెడీ 77లో వచ్చింది, బాగా ఆడింది ఆ సినిమా. ఆ సినిమానే మళ్ళీ తెలుగులో తీశారు. శ్రీప్రియ అక్కడ నడిచింది, ఇక్కడ నడిచింది. అయితే మురళీమోహన్, మోహన్ బాబు ఇద్దరు కలిసి నటించారు. నాకు బాగా గుర్తు 2017లో వచ్చినట్టు ఉంది. అక్కడ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 150 రోజులకి పైగా నడిచింది పొట్టేలి పున్నమ్మ. అంటే మనం మరో చిత్ర ఒక యూత్ అర్బన్ సినిమా అయితే పొట్టేలి పున్నమ్మ రూరల్ సెంట్రిక్, అంటే ఒక యానిమల్, అంటే ఒక పొట్టేలు ముఖ్య పాత్రధారిగా నటించడం ఇవన్నీ సరే అప్పట్లో ఆ సినిమా చాలా నడిచింది. అది నాకు బాగా గుర్తుంది. సో పొట్టేలు పున్నమ్మ కూడా తెలుగులో ఒక స్లీపర్ హిట్ అని చెప్తారు కదా, పెద్ద పబ్లిసిటీ లేకుండా వచ్చి బ్రహ్మాండంగా ఆడినటువంటి సినిమా పొట్టేలు పున్నమ్మ. అలా మేలోనే 19న ఒక సినిమా వచ్చింది, 23న ఒక సినిమా వచ్చింది, మళ్ళీ జూన్ జూలై లేదు, ఆగస్టులో 2 చిన్న సినిమాలు వచ్చాయి. ఆ 2 సినిమాలు పెద్ద సినిమాల మధ్య వచ్చాయి. దానికి జూలై 26న మల్లెపువ్వు సినిమా వచ్చింది. అప్పుడే రాజకోట రహస్యం కూడా వచ్చింది. మల్లెపువ్వు శోభన్ బాబు గారికి డ్రాట్ని తీర్చింది. ఒక విధంగా హిట్ సినిమా మల్లెపువ్వు. ప్యాసా సినిమాని తీశారు. మల్లెపువ్వు జూలై 26 కొంటే మళ్ళీ 11న సింహబల్డ్ వచ్చింది. సింహబల్డ్కి మంచి టాక్ రాలేదు. సో సింహబల్డ్ రాకపోతే 18న జగన్మోహిని సినిమా వచ్చింది. జగన్మోహిని చిన్న సినిమానే, మన విఠలాచార్య గారి సినిమా. నరసింహరాజు, ప్రభా జయమాలిని ముఖ్య పాత్రధారులుగా నటించారు. జగన్మోహిని సినిమాలో ఒరిజినల్గా ఆయన అప్పటికి విచిత్రంగా విఠలాచార్య గారు లోలో ఉన్నారు. అంటే ఆయన ఈ సినిమాలు అంతకుముందు తీసినటువంటి నిన్నే వెళ్ళడతా కానీ, పల్లెటూరు చిన్నోడు కానీ, అలాగే బీదల పాటలు, అంటే ఆయన పందా మార్చి తీసినటువంటి 3 సినిమాలు కూడా పెద్దగా ఆశించినంత మేర ఆడలేదు. అది కొంచెం ఆయనకి ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ ఆయన 50లో కన్నడంలో తీసినటువంటి జగన్మోహిని ఇటువంటి సినిమాని ఆయన మళ్ళీ తీశారు. ఆ మళ్ళీ తీసినప్పుడు దానికి ఎవరు కథానాయకుడు అంటే ఆయన లిస్టు రాసుకున్నారు. అందులో భానుచందరు, మురళీమోహన్ ఇట్లా కొంతమంది ఉన్నప్పుడు ఈ మన నరసింహరాజు వెళ్ళి, ఏమండి నేను మీరు సత్యనారాయణ వ్రతం అనే సినిమా తీస్తున్నారు, అందులో ఏమైనా పాత్ర ఇస్తారేమని వచ్చారంటే, లేదు నాయన తీయట్లేదు నేను, కానీ నీకు పాత్ర ఇస్తాను, నేను తీసే సినిమా పేరు జగన్మోహిన్ అని చెప్పి తీశారు. ఆయన ఆడదాని అదృష్టం అనే సినిమాలో జయమాలని పరిచయం చేశారు ఒక పాట ద్వారా. చాలామంది జయమాలని తీసినప్పుడు ఆశ్చర్యపోయారు, ఈయనేమిటి జయమాలతో సినిమా తీస్తున్నారండి. కానీ 78లో వచ్చేటువంటి ఈ సినిమాకి నిజానికి అప్పటికి సరైన థియేటర్స్ దొరకలేదు. దీనికి థియేటర్స్ దొరక్కపోయినా ఎక్కడో ఊరవతలు ఉన్నట్టుగా వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఆడింది ఈ సినిమా. జగన్మోహిని నా బాగా గుర్తు, నేను అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరాను. జగన్మోహిని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్ళీ మాయలు, మంత్రాలు, మ్యాజిక్లు ఇవన్నీ కూడా అద్భుతంగా నడిచి ఈ సినిమాని తమిళంలో డబ్ చేశారు. డబ్ చేస్తే వెంటనే డబ్ చేశారు. తమిళంలో కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది. తమిళంలో కూడా ఎక్కడో బయట థియేటర్లు, ఊరు బయట థియేటర్లు ఇచ్చారు. అక్కడ కూడా అన్ని చోట కూడా సెంచరీ 100 రోజులు ఆడింది. ఒక విధంగా తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ ఆడిందని చెప్తారు. అలా జగన్మోహన్ చిత్రం కూడా బ్రహ్మాండంగా ఆడింది. మేము చిన్నప్పుడు సీతారామంలో ఉన్నప్పుడు అమర్ టాకీస్ అనే థియేటర్ ఉండేది. ఆ అమర్ టాకీస్లో కూడా జగన్మోహన్ చాలా రోజులు ఆడింది, నాకు బాగా గుర్తు. సో అంటే ఆశ్చర్యం వేస్తుందంటే, మరో చిత్రం ఎలా చూశారో యూత్ జగన్మోహన్ సినిమాని కూడా అలాగే చూశారని నా ఉద్దేశం. 25న ఎప్పుడైతే సింహబల్డ్ అనుకున్న స్థాయిలో ఆడలేదో, జైపేరి బ్యానర్ మీద గిరిబాబు తీశారు. ఆయన ఈ సింహగర్జన సినిమాని రిలీజ్ చేశారు. అంటే సింహగర్జన పెద్ద హిట్ అంటే పర్వాలేదు, సింహబల్డ్ మీద బాగా ఆడినట్టు లెక్క. సో వెంటనే మళ్ళీ 31న ఇంకో చిన్న సినిమా 16 ఏళ్ల వయసు. ఇది మిద్దె రామారావు అనేటువంటి ప్రొడ్యూసర్. ఆయన అప్పటికే డబ్బింగ్ సినిమాలు తీశారు. ఈ 16 వయసుదిలే అనేటువంటి భారతీయ రాజా తమిళ సినిమా రజనీకాంత్, కమల్ హాసన్ నటించారు, శ్రీదేవి నటించింది. తమిళంలో పెద్ద హిట్ అవటంతో ఆయన 50,000 రీమేక్ రైట్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఆయన 1,25,000 పెట్టి మరీ తీసుకున్నారు. ఆయనకి అంత నమ్మకం.
రాఘవేంద్రరావు గారు అప్పటికే అడవిరావుడు సక్సెస్తో ఉన్నారు, వీరు మాకు తీసి పెట్టారంటే రాఘవేంద్రరావు గారు కూడా ఇలాంటి ఒక సబ్జెక్ట్ కోసం చూస్తున్నారు. సో ఆయన తీసుకున్నారు. అయితే హీరోయిన్ ఎవరు తీసుకున్నప్పుడు ఆ 16 ఏళ్ల వయసు అన్నప్పుడు 16 ఏళ్ళు ఉన్నటువంటి నటి బాగుంటుందని శ్రీదేవిని తీసుకున్నారు. నిజానికి ఆవిడ 15 ఏళ్ళేటప్పుడు. అయితే మ్యూజిక్ కూడా చక్రవర్తి గుర్తుందా, సిరిమల్లె పువ్వు అనే పాట ఆయన వేరే ట్యూన్ చేస్తారంటే ఒప్పుకోలేదు వీళ్ళు. లేదు మీరు ఆ పాటే చేయాలని కోరినట్టు చక్రవర్తి బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమాలో. ఆయన నవకాంత్ అనేటువంటి నటుడు ఉన్నాడు ఈ సినిమాలో, ఆయనకి డబ్బింగ్ కూడా చెప్పారు, ఓపెనింగ్ వర్డ్స్ కూడా చక్రవర్తి చెప్పారు. చక్రవర్తి బాగా ఆప్తులు విద్య రామారావు గారికి, అదొక కారణం. ఈ సినిమా దాదాపు 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 4 కేంద్రాల్లో 25 వారాలు ఆడినటువంటి సినిమా. 16 ఏళ్ల వయసు. అయితే విచిత్రంగా రజనీకాంత్ వేద్దాం అనుకున్నట్ట తెలుగులో మోహన్ బాబు వేసిన రోల్ని, కానీ తెలుగు నటి నటిస్తే బాగుంటుందని చెప్పి మోహన్ బాబుకి ఇచ్చారట ఆ పాత్ర. శోభన్ బాబు గారు కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించారట నటిస్తామని, కానీ శోభన్ బాబు గారు అంత డిగ్లామరైజ్డ్ రోల్ వేస్తే బాగుంటుందని వద్దన్నట్టు. అలా విద్య రామారావు గారు తీసినటువంటి 16 ఏళ్ల వయసు చాలా పెద్ద హిట్, నా బాగా గుర్తు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా 16 ఏళ్ల వయసు కానీ, పొట్టేలు పొన్నుమ పాటలు కానీ, అలాగే మరో చేతుల పాటలు, ఇవన్నీ ఆ రోజుల్లో రేడియోని ప్రధాన సాధనం పాటలు వినిపించడానికి. ఈ వివిధ భారతిలో కానీ లేకపోతే మెయిన్ ఛానల్స్లో కానీ, అంటే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప కేంద్రాలు, ఈ కేంద్రాల్లో ఈ 4 సినిమాల పాటలు విపరీతంగా వినిపించేవి. ఇది అయిపోయిన తర్వాత, ఆగస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో శివరంజని సినిమా వచ్చింది. దాసనారాయణరావు గారు గుర్తుండే ఉంటుంది. హరిప్రసాద్ తన హీరోగా నటించాడు, జయసుధ హీరోయిన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే సీతామహాలక్ష్మి కూడా ఒక పల్లెటూరు అమ్మాయి సినిమా హీరోయిన్ అవటం అనేటువంటి కథాధారంగా తీశారు. శివరంజని కూడా ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి ఒక సినిమా నటిగా మారటం, సినిమా రంగంలో ఉండేటువంటి ఎలా ఉంటాయి అనే దాని మీద ఇంకొంచెం ఎక్కువ చూపించారేమో శివరంజన్లో. అంటే ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చిన తర్వాత బంధువులు, స్నేహితులు ఏ విధంగా ఆ హీరోయిన్ పట్టుకు వేలాడతారు అనేటువంటి అద్భుతంగా అందులో డైలాగ్ ఉంటుంది. సినిమా నటి దగ్గర దుడ్లు, తిరుపతిలో లడ్లు లేవంటే ఎవరు నమ్ముతారని మోహన్ బాబు చెప్తాడు డైలాగ్. ఇది బాగా గుర్తుండిపోయిన డైలాగు. శివరంజన్లో ముఖ్యంగా రమేష్ నాయుడు గారు అద్భుతమైన పాటలు, అభినవ తారవు అందాల శశిరేఖం అనే పాట కానీ, జోరు మీద ఉన్నావు 9 అనే పాట కానీ, అద్భుతమైనటువంటి మ్యూజిక్ చాలా బాగుంటుంది. జయసుధకి ఆవిడకి చాలా మంచి పేరు తెచ్చేటువంటి సినిమా శివరంజని. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇది వచ్చిన 2 రోజులకే 22న చిరంజీవి గారి మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. ఆయన పునాదిరాళ్ళు మొదట షూటింగ్ చేసినా మొదట రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు. పునాదిరాళ్ళు నటన చూసే క్రాంతి కుమారు ఆయన్ని ఈ సినిమాకి తీసుకున్నారు. ఆయన కేవాస్ దర్శకత్వం వహించారు. ప్రాణం ఖరీదులో ముఖ్యంగా గుర్తుందా, యాతమేసి తోడిన పొంత నిండదు అనేటువంటి పాట, పొగిలి పొగిలి ఏడ్చిన అనేటువంటి పాట, అద్భుతమైనటువంటి జాలాది రచన పాట, చాలా బాగుంటుంది, అద్భుతంగా. ఐ థింక్ చక్రవర్తి మ్యూజిక్ చేశారు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. కేవాస్ దర్శకత్వం వహించారు. ప్రధానంగా ఇది నాటకం చూశారు. ఈ ప్రాణం ఖరీదు అనేటువంటి ఈ నాటకం అది మరి ఈయననుకుంటా మంతా వెంకటరమణారావు రచయిత నాటకం అది. ఆయన వేసిన ఈ నాటకాన్ని చూసి క్రాంతి కుమార్ ఇంప్రెస్ అయ్యి ఇది నా నాటకాన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది అనుకోవటం. నిజంగా వీళ్ళు ఎందుకు యావరేజే, పెద్ద హిట్ అని అనుకోను, కానీ ప్రాణం ఖరీదు ఈ పాటల వల్ల బాగా గుర్తుండిపోయింది. ప్రధానంగా సత్యనారాయణ నటించారు ఆ పాట కానీ బాగా. అలాగే ఇలాంటి సినిమా ఇంకోటి ఉంది, అది చలిచీమలు జూలై 7న విడుదలైంది. అందులో నూతన్ ప్రసాద్ అద్భుతంగా చెలరైపోతారు. 101 జిల్లాల అందగానేటువంటి ఒక క్యాప్షన్ ఆయన చాలా పాపులర్ ఉంది చలిచీమల్లో. ఎల్వై జనార్దన్ మ్యూజిక్ చేశారు. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు సంభాషణలు రాశారు. అది కూడా ఒక నాటకం బేస్డే, అది సిఎస్ రావు గారి నాటకం. అద్భుతంగా నడిచింది. అందులో సత్యేంద్ర కుమార్ అని, కానీ ఇందులో సత్యేంద్ర కుమార్ ప్రాణం ఖరీదులో సత్యేంద్ర కుమార్ అనుకున్న రోల్ని తీసి చిరంజీవికి ఇచ్చారు. చలిచీమలు బాగా హిట్ అయింది. దానికి 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ సిల్వర్ పథకం వచ్చింది, రాష్ట్రపతి పథకం అనుకుంటా. అలాగే ఇలా ఇవి కాకుండా ఇంకా నాలాగా ఎందరో ఇలాంటి కొన్ని సినిమాలు చాలా ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 1978వ సంవత్సరం చాలా వైవిధ్యంగా మనకి తెలుగు సినిమాలు చూసినట్టు 80 పైగా సినిమాలు వస్తే, అంటే మీరు చూడండి దాదాపు 10 సినిమాలు మనం ఏరితే చిన్న సినిమాలే ఉన్నాయి.
మరి పెద్ద హీరో సినిమాలు ఆడలేదా ఏంటనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం. వచ్చే వారం ఆ విషయాలు మీకు వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను. బట్ అల్టిమేట్గా పెద్ద సినిమాలు కొన్ని ఉన్నా కూడా ఇన్ని చిన్న సినిమాలు అద్భుతంగా ఆడినటువంటి సంవత్సరంగా 1975 సంవత్సరం తెలుగు సినిమాలో మిగిలిపోతుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. మీరేమనుకుంటున్నారు? చిన్న సినిమాలే నడిపించాయి 1978 అని అన్న నా కామెంట్ని, నా వ్యాఖ్యని మీరు సమర్థిస్తారో లేదో మీ కామెంట్స్లో తెలియచేయండి. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.